గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఫైనల్ ఇయర్ సిక్స్త్ సెమిస్టర్ థర్డ్ ఇయర్ సిక్స్త్ సెమిస్టర్లో HCQ అడ్వాన్స్డ్ ఆర్గానిక్ రియాక్షన్స్ దీని నుండి మనం బిఫోర్ క్లాస్లో ఏం చూసాము అంటే స్టార్క్-ఎనమైన్ రియాక్షన్ యొక్క డెఫినేషన్ మరియు దాని యొక్క రియాక్షన్ అంటే మెయిన్ రియాక్షన్ ఏ విధంగా తీసుకుంటాం, ఏవి తీసుకుని మనం స్టార్క్-ఎనమైన్ రియాక్షన్ చేస్తాం అంటే ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు సెకండరీ ఎమీన్లతో చర్య జరిపి మనకు ఎనమీన్లను ఏర్పరుస్తాయి. మాట్లాడుతున్నాం. దాని యొక్క రియాక్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే కార్బోనైల్ కాంపౌండ్స్ ఆర్ కీటోన్స్, ఆల్డిహైడ్స్ మరియు కీటోన్స్ ఏమైనా తీసుకుని మనం ఈ రియాక్షన్ చేస్తాము. ఆల్డిహైడ్లు మరియు కీటోన్స్ తీసుకుని వాటిని సెకండరీ ఎమీన్లతో చర్య జరిపిన మనకి ఇక్కడ వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయ్యి మనకి ఈ విధంగా మనకి ఎనమీన్ అనేది ఏర్పడము. దీన్నే ఎనమీన్స్ అనేవి ఈ విధంగా ఏర్పడతాయి. ఏమిటి మనకి ఇక్కడ హార్మోనల్ కాంపౌండ్స్ రియాక్ట్ విత్ సెకండరీ ఎమీన్స్ అండ్ దెన్ గివ్స్ ఎనమీన్స్. అంటే ఎనమీన్స్ అనేవి ఈ విధంగా ఏర్పడడం జరుగుతుంది. దీని యొక్క ఈ ఎనమీన్లో ఏ విధంగా ఏర్పడేది 3 దశల్లో జరుగుతాయని మనం నిన్న మాట్లాడుకోవడం జరిగింది. మొదటిది ఎనమీన్ తయారవుట. మొదటి దశ ఏమిటంటే ఎనమీన్ తయారవుట అంటే ఫస్ట్ది ఎనమీన్లతో ఆల్కైలేషన్ చర్యలు, నెక్స్ట్ అసైలేషన్ చర్యలు, తర్వాత మైకేల్ ఎడిషన్ రియాక్షన్స్. ఈ 3 చేస్తాం. ఓకే, మొదటిది ఆల్కైలేషన్ ఆఫ్ ఎనమీన్స్. మొదటిది ఆల్కైలేషన్ ఆఫ్ ఎనమీన్స్. ఇది కనుక మనం చూసుకున్నట్లయితే దీనిలో 5 దశల్లో మనకి జరగడం అనేది 5 దశల్లో మనకి ఈ రియాక్షన్ అనేది ఉంటుంది. దీనిలో ఏమంటారంటే ఎనమీన్లు చర్యాశీలత కలిగినటువంటి ఆల్కైల్ హ్యాలైడ్ సమ్మేళనముతో మనకి SN2 విధానంలో ఆల్కైలేషన్ చర్య జరిపి ఒక ఇమీనియం లవణమును ఏర్పరచును. దీనిలో ఏమంటున్నాడంటే SN2 ఆల్కైలేషన్ చేయమంటున్నాడు. SN2 ఆల్కైలేషన్ ఫస్ట్ రియాక్షన్ తీసుకుంటాం. ఆ రియాక్షన్ తీసుకున్న తర్వాత దానిలో స్టెప్ 1 ఏంటంటే SN2 ఆల్కైలేషన్. స్టెప్ 1 వచ్చి SN2 ఆల్కైలేషన్లో మనం కనుక చూసుకున్నట్లయితే మనం ఆల్కైలేషన్లో ఏం తీసుకుంటాము, ఆల్కైల్ హ్యాలైడ్తో మనం చర్య జరిపిస్తాం. దీన్ని ఆల్కైల్ హ్యాలైడ్తో చర్య జరిగించినప్పుడు మనకి ఏమి ఏర్పడుతుంది అంటే ఇమీనియం లవణము ఏర్పడును. ఇమీనియం
లవణము మనకి ఏర్పడడం జరుగుతుంది. దాని కనుక మనం చూస్తే చూడండి, ఇక్కడ వేస్తాను ఫస్ట్ స్టెప్. రైట్, దీన్ని CH3 రైట్. ఆల్కైల్ హైడ్రైడ్తో కనుక మనం చర్య జరిగించినప్పుడు మనకి ఇమీనియం లవణము ఏర్పడము. ఇమీనియం లవణం అనేది మనకి ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. And double bond plus ఇది ఇమీనియం లవణము, ఇమీనియం సాల్ట్, ఇమీనియం సాల్ట్. రైట్, ఈ విధంగా మనకి ఇక్కడ ఇమీనియం సాల్ట్ అనేది ఏర్పడుతున్నది. ఇది మొదటి స్టెప్, ఫస్ట్ స్టెప్. ఓకే, రెండవది ఇక్కడ జల విశ్లేషణ జరిగి కార్బొనైల్ సమ్మేళనము ఉత్పాదన అనేది జరుగుతుంది. ఏం జరుగుతుందంటే హైడ్రోలాసిస్ జరిగి మనం ఏదైతే వచ్చిందో దీన్ని హైడ్రోలాసిస్ చేసిన, దీన్ని కనుక మనం హైడ్రోలాసిస్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కార్బొనైల్ సమ్మేళనము మనకి ఏర్పడుతుంది. కార్బొనైల్ కాంపౌండ్ అనేది ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. తీసుకుని అది స్ట్రక్చర్ తీసుకుని దీన్ని హైడ్రోలాసిస్ చేసిన, హైడ్రోలాసిస్ కనుక మనం చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి హైడ్రోలాసిస్ అంటే HClతో కనుక ట్రీట్ చేస్తే మనకి ఇక్కడ ఏమి ఏర్పడుతుందంటే కార్బొనైల్ సమ్మేళనము ఏర్పడుతుంది. కార్బొనైల్ కాంపౌండ్, కార్బొనైల్ సమ్మేళనం మనకి ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ CH3CH3 రైట్. ఈ విధంగా మనకి కార్బొనైల్ కాంపౌండ్ ఏర్పడి ప్లస్ రిమైనింగ్ ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ ఉంది కదా, ఇక్కడ and plus and ఇక్కడ ఈ విధంగా మనకి ఇక్కడ వచ్చినటువంటి ఇమీనియం సాల్ట్ తీసుకొని హైడ్రోలాసిస్ చేస్తే కార్బొనైల్ కాంపౌండ్స్ అనేవి ఏర్పడతాయి. కార్బొనైల్ కాంపౌండ్స్ అనేవి ఇక్కడ మనకి ఏర్పడడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ ఉదాహరణ ఇంకొక ఈక్వేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే దీనిలో ఉదాహరణగా తీసుకుంటే C డబుల్ బాండ్ O దీన్ని తీసుకుని వేసుకుంటే CH3 CH2 అంటే HCl అంటే H2O 2 3 HCl H2O వీటితో చర్య జరిపినప్పుడు మనకి ఫైనల్గా ఏమి ఏర్పడుతుంది అంటే
దీని యొక్క C డబుల్ బాండ్ లో CH2 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 ఇక్కడ ఉన్నటువంటి ఈ CH2 CH3 Br లో CH2 CH3 అనేవి ఇక్కడ మనకి అటాచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్, దీనికి ఉదాహరణగా మనం తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఎసైలేషన్ చర్య, ఎనమీన్లతో ఎసైలేషన్ చర్య, ఎనమీన్లతో ఎసైలేషన్ చర్య. Acylation with enemies. Acylation. Acylation with enemies. Acylation with enemies లో దీనిలో మనం ఏం చేస్తామంటే మళ్ళా మనం ఎసైల్ హ్యాలైడ్లతో చర్య జరిపి, ఇక్కడ ఏం చేస్తాయంటే ఎనమీన్లు అనేవి ఎసైల్ హ్యాలైడ్లతో చర్య జరిపి బీటా డైకార్బోనైల్ సమ్మేళనాన్ని ఏర్పరుస్తాయి. ఇక్కడ ఏం చేస్తాయంట, ఎనమీన్స్ రియాక్ట్ విత్ ఎసైల్ హ్యాలైడ్స్, ఎనమీన్స్ రియాక్ట్ విత్ ఎసైల్ హ్యాలైడ్స్ అండ్ దెన్ ఫార్మ్స్ బీటా డైకార్బోనైల్ కాంపౌండ్, బీటా డైకార్బోనైల్ కాంపౌండ్. ఇక్కడ మనకి డైకార్బోనైల్ కాంపౌండ్ అనేది ఏర్పడుతున్నది. డైకార్బోనైల్ కాంపౌండ్ అనేది మనకి ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. రైట్, దీనికి చూస్తే కనుక మొదటి స్టెప్లో తీసుకున్నాం. ప్లస్ ఈ డబుల్ బాండ్ లో H3O plus H2O. రైట్, మనకి ఈ విధంగా ఎనమీన్ అనేది ఏర్పడుతుంది. ఈ ఎనమీన్ పై న్యూక్లియోఫైల్ దాడి జరిగితే ఎనమీన్ మీద న్యూక్లియోఫైల్ దాడి అనేది ఈ విధంగా జరుగుతుంది. అక్కడ ఎనమీన్ తీసుకుని ప్లస్ C double bond యాసిడ్ క్లోరైడ్, స్టేట్ క్లోరైడ్, దాంతో మనం ఎసైలేషన్ చేసినప్పుడు, ఇప్పుడు ఎసైలేషన్ కదా మనం ఎనమీన్స్ తీసుకుని దాన్ని ఎసైలేషన్ చేస్తాం. ఎనమీన్ ఎసైలేషన్ చేస్తే మనకి ఇమీనియం లవణం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఇమీనియం లవణం అనేది ఏర్పడుతున్నది. plus double bond, right? C double bond CH3, C double bond CH3. Iminium salt, దీన్ని ఇమీనియం లవణం. ఇమీనియం సాల్ట్ అనేది ఏర్పడుతున్నది. నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే నెక్స్ట్ స్టెప్లో హ్యాలైడ్ సమూహము తొలగింపు. హ్యాలైడ్ సమూహాన్ని తొలగించగా, హ్యాలైడ్ సమూహాన్ని మనం తొలగించినట్లయితే, హ్యాలైడ్ సమూహాన్ని ఇక్కడ హ్యాలైడ్ సమూహాన్ని కనుక మనం తొలగిస్తే ఏ విధంగా తొలగిస్తామో చూడండి, ఇక్కడ వేసుకోండి. అది
CO minus CH3 X రైట్. దీని నుంచి హ్యాలైడ్ని ఏ విధంగా తొలగిస్తామో కనుక మనం చూస్తే ఇక్కడ ఈ బాండ్ ఇది ఈ విధంగా నెగిటివ్ చార్జ్ అంటే ఎక్స్ మైనస్ అనేది ఇక్కడ తొలగించబడుతుంది. మనకి ఏమవుతుంది అంటే C double bond లో CH3 C double bond లో CH3 అది మనకి ఈ స్టెప్ లో ఏర్పడినటువంటి హ్యాలైడ్ని తొలగించగా ఏర్పడినటువంటి కాంపౌండ్ అన్నది. ఓకే రైట్. నెక్స్ట్ జల విశ్లేషణ వలన కార్బొనైల్ సమ్మేళనం ఉత్పాదన అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందంటే హైడ్రోలైసిస్ చేసి దీన్ని మనం కార్బొనైల్ కాంపౌండ్ ని ఉత్పాదిస్తాం అన్నమాట. ఇక్కడ ఏ విధంగా చేస్తామంటే ఈ ప్రోడక్ట్ తీసుకుని and double bond C double bond for CH3 C double bond for CH3 రైట్. అది మనం తీసుకొని దాన్ని హైడ్రోలైసిస్ చేసిన HCl and H2O అది హైడ్రోలైసిస్ కనుక మనం చేసినట్లయితే మనకి డైకార్బొనైల్ బీటా డైకార్బొనైల్ కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది. బీటా డైకార్బొనైల్ కాంపౌండ్ C double bond CH3 ప్లస్ సాల్ట్స్ అనేవి మనకి ఏర్పడుతుంది. రైట్. ఈ విధంగా బీటా డైకార్బొనైల్ కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది. బీటా డైకార్బొనైల్ కాంపౌండ్ మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఓకే రైట్. దీనికి కూడా ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది, అది చూద్దాం. ఉదాహరణ మనం చూస్తే C double bond H plus CH2 నెక్స్ట్ HCl అంటే ఇప్పుడు చేసినటువంటి రియాక్షన్ ఒక ఉదాహరణగా మనం తీసుకుంటాం. అలా తీసుకుంటే మన ప్రొడక్ట్ ఏమొస్తుంది అంటే డైకార్బొనైల్ కాంపౌండ్ అనేది డైకార్బొనైల్ కాంపౌండ్. అంటే ఈ విధంగా మనకి బీటా డైకార్బొనైల్ దీని నుంచి ఇది ఆల్ఫా ఇది బీటా డైకార్బొనైల్ కాంపౌండ్. ఎక్కడ నుంచి తీసుకుంటే ఇది ఆల్ఫా ఇది బీటా, రెండు కూడా బీటా పొజిషన్ లో ఉంటాయి అన్నమాట. కాబట్టి బీటా డైకార్బొనైల్ కాంపౌండ్ అనేది ఏర్పడుతున్నది. రైట్. ఇది మనకి స్టార్క్ ఎనమైన్ రియాక్షన్ మనం ఈ విధంగా డిఫైన్ చేస్తాం. ఓకే ఇది రియాక్షన్ మరియు సింథసిస్. నెక్స్ట్ manage base. manage base. ఇది కనుక మనం చూస్తే దీనిలో మేనేజ్ బేస్ అంటే మేనేజ్ క్షారము లేదా మేనేజ్ మూలము అంటారు. మేనేజ్ క్షారము లేదా మేనేజ్ మూలము. అయితే ఇది మేనేజ్ మూలము లేదా మేనేజ్ క్షారము అనేది ఒక బీటా ఎమినో కీటోన్ సమ్మేళనము. మేనేజ్ బేస్ అంటే
బీటా ఎమినో కీటోన్ కాంపౌండ్, బీటా ఎమినో కీటోన్ కాంపౌండ్. ఇది ఒక బీటా ఎమినో కీటోన్ సమ్మేళనము. రైట్, బీటా ఎమినో కీటోన్ సమ్మేళనము అంటే దీన్ని ఏమంటారంటే మ్యానిచ్ బేస్ లేదా మ్యానిచ్ చారము. దీని యొక్క డెఫినేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఎనలైజబుల్ రూపానికి మార్పు చేయటకు అనుకూలమైనటువంటి కార్బన్ పై ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి ఒక కార్బనిక ఆమ్ల పదార్థాన్ని, అదే ఆల్డిహైడ్ అంటే ఫార్మాల్డిహైడ్ తో చర్య జరిపిన మ్యానిచ్ క్షారమును పొందవచ్చును. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఫార్మాల్డిహైడ్ రియాక్ట్ విత్ ఎమీన్స్. అంటే ఇక్కడ మనకి ఫార్మాల్డిహైడ్స్ అనేవి ఎమీన్స్ తో చర్య జరిపి మ్యానిచ్ క్షారాన్ని లేదా బీటా ఎమినో కీటోన్ ఏర్పరచును. బీటా ఎమినో కీటోన్ అనేది మనకి ఇక్కడ ఏర్పరచడం జరుగుతుంది. ఏం తీసుకోవాలి మనం అంటే ఫార్మాల్డిహైడ్ రియాక్ట్ with amines and then gives beta amino ketone and then gives beta amino ketone. అంటే మనకి ఇక్కడ ఫార్మాల్డిహైడ్ కాంపౌండ్స్ ఏమైనా ఇమీన్ తో చర్య జరిపినప్పుడు మనకి బీటా ఎమినో కీటోన్స్ అనేవి ఏర్పడతాయి. అయితే మనకి రైట్, దీని యొక్క మెకానిజం కనుక మనం రియాక్షన్ మరియు మెకానిజం చూద్దాం. C double bond O H plus amines and react with and then forms C double bond O CH2 or C double bond O CH2 N, రైట్. ఇగో చూడండి, ఇది ఫార్మాల్డిహైడ్ amines. Next, beta amino ketone. చూడండి, ఇది ఫంక్షనల్ గ్రూప్, దీని పక్కన ఆల్ఫా, ఇది బీటా పొజిషన్ ఇదైతే దీని పక్కన ఉండేదంతా కూడా ఎమినో గ్రూప్, బీటా ఎమినో కార్బోనైల్ కాంపౌండ్. రైట్, ఈ విధంగా మనకి ఈ రియాక్షన్ లో ఆల్డిహైడ్స్ మరియు ఎమిన్స్ కలిసి మ్యానిచ్ బేస్ ని ఏర్పరుస్తాయి. దీన్ని మ్యానిచ్ బేస్ అనేది ఈ విధంగా మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. రైట్, దీని యొక్క చర్యా విధానం మెకానిజం కనుక మనం చూసుకున్నట్లయితే, దీని యొక్క మెకానిజం కనుక మనం వేస్తే చూడండి చిన్నగా ఉంటుంది.
C double bond mechanism. C double bond plus NH R. రైట్. ఇక్కడ మనకి ఏ విధమైనటువంటి ప్రొడక్ట్ ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ నైట్రోజన్ మీదకి నెగిటివ్ ఛార్జ్ ఫామ్ చేస్తుంది. ఫస్ట్ ఈ బాండ్ ఎప్పుడైతే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ చేస్తుందో ఇక్కడ H+ ఉంటుంది. ఎలా ఉంటుంది ఈ N- ఏం చేస్తుందంటే ఇక్కడ కార్బన్ దగ్గరికి బాండ్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ మనకి వ్యాలెన్స్ ఈక్వల్ బాండ్ మైనస్ అయ్యి ఇక్కడ O- కి ఫామ్ అవుతుంది. O- ఇక్కడ ఉన్నటువంటి H+ తీసుకుని OH అనేది ఏర్పడుతుంది. అప్పుడు మనకు రియాక్షన్ ఏ విధంగా వస్తుందంటే చూడండి, కార్బన్ కి నైట్రోజన్ కి మధ్య బాండ్ ఇక్కడ మనకి OH రైట్. ఇలా నుంచి O- కి ఇచ్చున్నట్టు ఈ N- N దగ్గర ఉన్నటువంటి H అనేది ఇక్కడికి మైగ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ దీనికి ఏం యాడ్ చేస్తామంటే CH2C double bond OR కార్బోహైడ్రేట్ని మనం యాడ్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఇది వచ్చి మనకి ఎక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది అంటే సరిగ్గా మనం చూస్తే ఇది వచ్చి ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది. అక్కడ OH- అనేది ఎలిమినేట్ అవుతుంది. OH- అనేది ఎలిమినేట్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే -OH- అప్పుడు మనకి చూస్తే ఇక్కడ నుంచి తీసుకున్నాం. చూడండి ఎక్కడ నుంచి తీసుకున్నాం C double bond ఇదే కదా యాడ్ అవుతుంది. ఇక్కడ ఎలా వచ్చి యాడ్ అవుతుంది. ఇదిగో CH2 ఇది CH2 కి ఇదిగో CH2 కి మధ్య బాండ్ ఫామ్ అయింది. ఇదిగో ఇంకొక CH2 ఈ CH2 కి ఇదిగో CH2 కి మధ్య బాండ్ ఫామ్ అవడం వల్ల OH- అనేది ఎలిమినేట్ అవుతుంది. రైట్. ఆ C double bond CH2 దాని నుంచి ఇంకేముంది N ఇగో R. దీన్ని ఏమన్నా బీటా ఇదిగో ఆల్ఫా బీటా ఆల్ఫా బీటా ఇమ్యూనో కీటోన్స్ అని అంటారు. బీటా ఇమ్యూనో కీటోన్ అని అంటారు. ఈ విధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆల్డిహైడ్స్ మరియు ఫార్మాల్డిహైడ్ మరియు ఇమిన్స్ కలిపి మనకి మ్యానిచ్ బేస్ ఉత్పన్నాలను ఏర్పరుస్తాయి. మ్యానిచ్ బేస్ ఉత్పన్నాలను ఏర్పరుస్తాయి. దీన్ని మ్యానిచ్ బేస్ రైట్. ఓకే. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ప్రైమరీ మరియు సెకండరీ ఎమీన్లతో ఏర్పడినటువంటి అంటే ఇక్కడ మనం టెర్షరీ ఇమీన్ తీసుకున్నాం. ఇది టెర్షరీ ఇమీన్, సెకండరీ ఇమీన్ ఏదైనా తీసుకోవచ్చు. ప్రైమరీ లేదా సెకండరీ ఎమీన్లతో ఏర్పడినటువంటి మ్యానిక్ క్షారంలో అధికంగా ఆల్డిహైడ్ మరియు కార్బన్ ఆమ్ల సమ్మేళనాలతో చర్య జరిపి మనకి ఇక్కడ ఇమీన్స్ వంటి లార్జర్ అమౌంట్ లేదా లార్జర్ యాడక్షన్ అని మనకి ఏర్పరుస్తాయి. అయితే ఇక్కడ మనకి బహుళ సంఖ్యలో ఆమ్ల స్వభావం కలిగి ఉన్నటువంటి హైడ్రోజన్లు కలిగి ఉన్నటువంటి కార్బన్ ఆమ్లాలతో హయ్యర్ రిడక్షన్ అనేవి ఏర్పడటకు అవకాశము కలదు. అంటే ఎక్కువ సంఖ్యలో ఆమ్ల స్వభావం కలిగి ఉన్నటువంటి హైడ్రోజన్లు కనుక ఉన్నట్లయితే హయ్యర్ రిడక్స్ అనేవి ఏర్పడతాయి. ఎక్కువ సంఖ్యలో ఆమ్ల స్వభావం కలిగి ఉన్నటువంటి కార్బన్లు కనుక ఉన్నట్లయితే, హైడ్రోజన్లు కనుక ఉన్నట్లయితే
అంటే ఆమ్ల స్వభావం కలిగి ఉన్నటువంటి హైడ్రోజన్ కలిగినటువంటి కార్బన్లు కనుక ఉన్నట్లయితే హయ్యర్ ఎలక్ట్రాన్ అనేవి ఏర్పడతాయి. కాబట్టి మ్యానేజ్ బేస్ అనేది మనకి ఇక్కడ ఎమిన్స్ ని ఉపయోగించి మనం ఏర్పరచడం అనేది జరుగుతుంది. ఇందులో మెయిన్ గా ఎమిన్స్ ప్రముఖ పాత్ర మనకి వహించడం అనేది జరుగుతుంది. ఓకే, రిమైనింగ్ నెక్స్ట్ రియాక్షన్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.